నెల్లూరు జిల్లాలో సాంప్రదాయ కళలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని ఎస్ శివరాకేష్ అన్నారు. నెల్లూరు జిల్లా మనుబోలు కోదండరామాపురంలో శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాక్షేత్రాన్ని ఎస్ఐ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ సంగీతము, నాట్యము వారసత్వంగా వస్తున్న భారతదేశంలో వాటిని విదేశీ సంస్కృతి మోజులో పడి మర్చిపోతున్నామన్నారు. ఇలాంటి కళలను గురువులు డేగుల సాంబశివరావు, నాట్యాచారిణి పూర్ణిమాశ్రీ లాంటి వారు కాపాడుతున్నారని కొనియాడారు. భారతదేశంలో భరతనాట్యం, కూచిపూడి, కథక్తో పాటు 5 సాంప్రదాయ నృత్యాలు ఉన్నాయన్నారు. విదేశీ ఆక్రమణతో భారతదేశంలో ఈ కళలు కనుమరుగయ్యే పరిస్థితి ఉందన్నారు. బ్రిటిష్ వాళ్ల దండయాత్రతో ఇండియన్ క్లాసికల్ డాన్స్ ను ఉత్తర భారతదేశంలో చూడలేమని వెల్లడించారు. భారతదేశం అనేక కళలకు పుట్టినిల్లు అని ఆ కళలను కాపాడుకునే బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉందన్నారు. మనుబోలు గ్రామంలో ఇలాంటి కూచిపూడి కళాక్షేత్రాలు ప్రారంభించడం అభినందించవలసిందే అని అన్నారు. అనంతరం నాట్య గురువులు సాంబశివరావు మాట్లాడుతూ తన శిష్యురాల చేత కూచిపూడి కళాక్షేత్రంను ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. నాట్యాచారిణి పూర్ణిమశ్రీ వద్ద మండల వ్యాప్తంగా ఉన్న బాలికలు నాట్యరంగంలో శిక్షణ పొందుతారని ఆశిస్తున్నామన్నారు. కూచిపూడి నాట్యంను ప్రభుత్వ కోర్సులుగా సర్టిఫికేట్, డిప్లొమా విధానంలో నేర్పించబడిందని అన్నారు. మన భారతీయ కళలను గ్రామీణ స్థాయిలో అందరికీ తెలియజేయాలనే ఆశయంతో ఈ కళాక్షేత్రాన్ని ప్రారంభించడం జరిగిందని వెల్లడించారు. అనేటువంటి సందేహాలు చాలా మందికి ఉన్నాయి. ఒక్క 2 నిమిషాలు వాటిని నేను మీ ముందు ఆ సందేహాన్ని నివృత్తి చేయడానికి వివరిస్తాను. నా పేరు సుతుడు అంటూ శ్రీకృష్ణుణ్ణి నవరత్నాలతో పోల్చారు. తిరుపతి రూపాలలో అత్యంత విశిష్టమైనది దాని గురించి హనుమాచార్య వారు ఇలా పాటలన్నీ దరిదాపుగా తమిళంలోనే ఉంటాయి. దాన్ని భరతనాట్యము అని అంటారు. మీకు ఇక్కడ భరతనాట్యం పేరు బాగా వినిపిస్తుంది. భరతనాట్యము అని అనుకుంటారు. భరతనాట్యము అని అంటే ఏంటి అంటే తమిళనాడు ప్రాంతానికి చెందినటువంటి కళ. తమిళంలో తమిళ భాషలో భూమిదేవి నమోస్తుతే సముద్ర వసనే దేవి పర్వత స్తనమండలే నాట్యం माहेश्वरी महाकाली पाहि सृष्टिलयंकरी माहेश्वरी महाकाली पाहि सृष्टिलयंकरी माहेश्वरी గురువు గారు చాలా చక్కటి మాటలు చెప్పినాడు. ఇంతకుముందు కూడా కొంచెం సంస్కారం నేర్పించేటట్టుగా ఉన్నాయి ఆ మాటలు. అవి నేను చాలా నాకు ఇష్టపడిన సంతోషం. అది అందరికీ కూడా 4 మాటల్లో ఒక మాట మనము అది తీసుకున్నా కూడా ఒక క్రమశిక్షణకు మనం మన బిడ్డలకు చెప్పుకునే దానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. అదే మాదిరి వేదిక మీద ఉన్న పెద్దలకు ముందు పిల్లలకు ఆశీస్సులు, మీడియా మిత్రులకు, పత్రికా సోదరులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈరోజు నేను నిజంగా రాలేక నిజంగా బిడ్డ ఆ 2 కూచిపూడి భాషలకి ఆ కళాత్మకంగా ప్రతి అవయవాన్ని ఏ విధంగా చేయాలో చేస్తూ చూపుతున్నటువంటి ఆ బిడ్డ కళ నిజంగా చాలా గొప్ప విషయం. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. మా ప్రోత్సాహాన్ని ఆ బిడ్డకి పూర్తిగా అందిస్తాం. పూర్ణిమ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ మేమే ఒక గైడ్స్గా పనిచేస్తూ ఎక్కడెక్కడి నుంచి అయినా సరే పిల్లల్ని ప్రోత్సహించి మా కన్వీనర్ హరిగోపాల్ చెప్పినట్టు మంచి ప్రోగ్రామ్స్ కూడా ఈ గ్రామంలో మేము ఇప్పిస్తాం.
ఆ పాప పూర్ణిమ వాళ్ళ తాత నాకు బాల్య స్నేహితుడు. నేను మడమూరులో వ్యాపార నిమిత్తం పోయినప్పుడు మా కళ్ళు అంగళ్ళు అన్నీ ఉండేటప్పుడు పక్కనే ఇల్లు అయింది. చాలా ప్రేమపూర్వకంగా ఉన్నాడు. మా ఇంటికి చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. ఈ కూచిపూడి నాట్యం అనేది గురువు గారు చెప్పినట్టు ఎంతో గొప్ప విషయం. అంటే మన సంస్కృతిని, మన భావాల్ని, భారతీయ సంస్కృతిని తెల్లవించే విధంగా చేసేటువంటి కార్యక్రమం, ఉద్వేగభరితమైనటువంటి కార్యక్రమం. మహిషాసురం అతనేటప్పుడు అంత చిన్న వయసులో పూర్ణిమ అంత కళాత్మకంగా ఒక పెద్ద నాట్య కళాకారునితో కూడా చేసినందుకు ఆ బిడ్డని మరొకసారి అభినందిస్తూ ఆమె కార్యక్రమాలన్నీ కూడా దేశీయ ప్రవర్తమానంగా వెలుగుందాలని ఆ భగవంతుని కామాక్షి తాయిని కోరుకుంటూ ఇస్తున్న గురువు గారికి, పూర్ణిమ తల్లిదండ్రుల గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలకు, పాత్రికేయులకు, ఎదుటిన్న చిన్నారులకు, గ్రామ పెద్దలకు అందరికీ నా శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. ఈరోజు మన దేశంలో పూర్తిగా మన సంస్కృతి అడుగంటిన రోజుల్లో ఈరోజు కూచిపూడి నాట్య మండలిని గురువు గారు తీసుకొచ్చి ఇక్కడ పూర్ణిమని తీర్చిదిద్ది పూర్ణిమ చేత ప్రతి ఒక్కరికి పిల్లల్ని నేర్పించినందుకు సరసవించి వహిస్తున్నాను గురువు గారికి. అదేవిధంగా పూర్ణిమ ఆయురారోగ్యాలు బాగుండాలని ఆ దేవుడు ఎల్లందరూ కుటుంబం నుండి పూర్ణిమతో పాటు ఆ పిల్లలను కూడా తీర్చిదిద్ది మనుబోలు మనలోనే కాదు, నెల్లూరు జిల్లాలో కాదు, భారతదేశంలోనే మడలూరుకే కాదు మనుబోలు కూడా మంచి పేరు ప్రతిష్టలు వస్తాయని ఈరోజు ఇక్కడికి వచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇక్కడికి వచ్చిన పాత్రికా విలేకరులందరికీ ప్రత్యేకంగా తెలుసుకుని ఈ అవకాశం ఇచ్చిన పూర్ణిమ తల్లిదండ్రులకి, గురువు గుడ్ ఈవినింగ్ అండి ప్రతి ఒక్కరికి. ఈరోజు మనుబోలు మండల కేంద్రంలో పూర్ణిమ మరియు గురువు గారిచే ఒక కూచిపూడి కళా నృత్య కళాశాల లాంటిది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ క్లాసికల్ డ్యాన్స్ అయిన కూచిపూడిని ప్రమోట్ చేసేదానికి కానీ ఇక్కడ ఒక ఇన్స్టిట్యూషన్ లాగా ఏర్పాటు చేశారు. ఈ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయడం అనేది ప్రతి ఒక్కరికి ఆనందదాయకం. దానిలో భాగంగా ఇక్కడ ఈ లోకల్లో ఎవరైతే ఈ క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవాలని చెప్పని అనుకుంటా ఉన్నారో వాళ్ళకి ఇది ఒక సదావకాశంగా భావిస్తూ పూర్ణిమకి నా హృదయపూర్వక ఆశీస్సులు తెలియజేస్తూ గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.